ఏంటి ఇంత వెలుతురు? ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. మరీనా నువ్వెక్కడికి ఎలా వచ్చావు? నాకు సీలో జరుగుతున్న అన్ని విషయాలు తెలుసు. రండి, బ్లాక్ మర్మైడ్స్ ఎక్కడుంటారో నేను చూపిస్తాను. ఓ థ్యాంక్ యూ. నువ్వు కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చావు. మనసుంటే మార్గం ఉంటుంది. నిన్ను కలుసుకున్నందుకు మాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అదే మనసుంటే మార్గం ఉంటుందంటారు, కానీ ఏంటి ఈ చోటు చూస్తుంటేనే భయంగా ఉంది. ఇంకా ముందుకెళ్తే ఎలా ఉంటుందో ఏంటో. అయితే వీళ్ళేనా నా కొత్త కలెక్షన్స్? చాలా బాగున్నారు. ఇంకా కొంచెం హ్యూమన్ స్టాచ్యూస్ కలెక్ట్ చేసిన తర్వాత నేను ఆ మెజిషియన్ యొక్క మ్యాజిక్ ని అబ్జర్వ్ చేస్తాను. అప్పుడే ఈ సీ వాళ్ళని వదిలి బయటికి స్వేచ్ఛగా వెళ్ళగలను. ఆ తర్వాత ఈ సీ వాళ్ళు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాలనే ఏలేయగలను. రుద్ర, ఈ గుహ లోపలే బ్లాక్ మర్మైడ్స్ ఉన్నాయి. మనం లోపలికెళ్తే ఇరుక్కుంటాం. అరెస్ట్ అవ్వము. మా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. రుద్ర, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఇది చాలా విచిత్రమైన ప్రదేశంలో ఉంది. హ్యూమన్స్ ని బంధించి ఇలా ఫ్రీజ్ చేసి ఉంచారు. తాతయ్య మిగతా వాళ్ళు ఇక్కడెక్కడ ఉంటారు. తాతయ్య, తాతయ్య ఎక్కడున్నారు? తాత, మీరు బానే ఉన్నారు కదా? ఇతను కదులుతున్నారు అంటే ఇతను బానే ఉన్నారు. వీళ్ళందరినీ ఎలాగైనా బయటికి తీసుకువెళ్ళాలి. చెప్పింది అర్థమైందా? ఎవరెక్కడా? ఆ పిల్లలిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? బ్లాక్ మర్మైడ్స్ ప్లాన్ లో ఏ పిల్లలు లేరే. వాళ్ళని పట్టుకోండి. రుద్ర, త్వరగా వచ్చేయ్. మనం ఒంటరిగా పోరాడడం అంత మంచిది కాదు. వాళ్ళిద్దరిని తప్పించుకోనివ్వకండి. త్వరగా ఫాలో అవ్వండి. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మీరిద్దరూ త్వరగా ఇందులో దాక్కోండి. నా సిగ్నల్ కోసం వెయిట్ చేయండి. మర్మైడ్స్ వాళ్ళు ఎక్కడా? క్వీన్ కోరా, మేము వెతుకుతున్నాం. అదిగో అక్కడున్నారు, వాళ్ళు పట్టుకోండి. హ్యూమన్స్, ఓ నువ్వేనాది? నీ మ్యాజిక్ తో మా వాళ్ళని తరిమి కొట్టింది. నా పేరు రుద్ర. మీరు అనవసరంగా మా తాతయ్యని ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేశారు. అందరినీ వదిలేయండి, లేకపోతే బాగోదు. నువ్వు చాలా చిన్నపిల్లాడివి. ఏ విధంగానూ నువ్వు మాతో పోటీ పడలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకండి. ఇబాయిస్కా జిబాయిస్కా హిప్ మిస్టికో.
హా? మా బ్లాక్ మర్మెట్స్ చుట్టూ ఒక దట్టమైన ప్రొటెక్షన్ ఉంటుంది. నువ్వెన్ని ట్రిక్కులు చేసినా మా మర్మెట్స్ ని నువ్వు ఏమీ చేయలేవు. కానీ మా మ్యాజిక్ తో నిన్ను పూర్తిగా అంతం చేయగలం. హా. ఓ, ఆ. రంగీలా రుద్రాని ఎలాగైనా కాపాడాలి. నీ గురించి తెలియలేదు, కానీ నీ పవర్ గురించి నాకేదో డౌట్ గానే ఉంది. అటాక్! అరే నువ్వు మళ్ళీ వచ్చావా? నన్ను వదిలేసి ఇవిగో ఇవి తిను. నీకు ధైర్యం చాలా ఎక్కువే రుద్రా, కానీ ఇప్పుడే చేస్తావు. రంగీలా మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రుద్రా రుద్రా స్పృహలోకి రా. నువ్వు నీ తాతయ్య ఇంకా నీ ఫ్రెండ్స్ ని బయటికి తీసుకురావాలి. మీ తాతయ్యని గుర్తు తెచ్చుకో, వీళ్ళ మధ్యలో ఇరుక్కోకు. రుద్రా మరీనా వీళ్ళకేమైంది? వీళ్ళు ఎక్కువ వెలుతురుని తట్టుకోలేరు. త్వరగా ఈ వెలుతురుని నాశనం చెయ్యండి. ఏంటిది? ఏం జరుగుతోంది? Ibaiska, boom, check, boom! రుద్రా, మమ్మల్ని దయచేసి నీటిలోకి వెళ్ళని. మేము ఈ వెలుతురుని తట్టుకోలేకపోతున్నాం. వెళ్ళనిస్తాను. దానికి ముందు మీరు మా బాలి అందరినీ వెళ్ళనివ్వాలి. మీలాంటి మోసం చేసే వాళ్ళని నేను ఎప్పటికీ నమ్మను, అర్థమైందా? అందరినీ పైకి రప్పించండి. అలాగే. అరే అయినా మేము ఇక్కడికి ఎలా వచ్చాం? మమ్మల్ని మా ఇంట్లో వదిలిపెట్టండి, ప్లీజ్. మేము ఇంటికి వెళ్ళాలి. అందరూ ఇంటికి వెళ్ళబోతున్నాం, డోంట్ వరీ. థ్యాంక్ యూ రుద్ర, నువ్వు మళ్ళీ ఇంకోసారి నీ ధైర్య సాహసాలతో తెలివితేటలతో అందరినీ కాపాడావు. తాతయ్య, థ్యాంక్స్ టు మరీనా, కరెక్ట్ టైం కు వచ్చింది. తాతయ్య ఒళ్ళు జాగ్రత్త. నువ్వు కూడా మరీనా. బాయ్ బాయ్. మనసుంటే మార్గం ఉంటుంది. నేను నా ధైర్యాన్ని ప్రదర్శించాను. జైంట్ ఆక్టోపస్ నోట్లోకి వెళ్ళాను. ఇంకేం చెయ్యాలో చెప్పు, కానీ ఎవరు నాకు థ్యాంక్స్ చెప్పడం లేదు. థ్యాంక్ యూ రంగీలా, నువ్వు లేకుండా అసలే పని జరగదు. త్వరగా వెళ్ళి రుచికరమైన వంట తయారు చేయి. yes ఇప్పుడు ఇదేంటి కొత్త సమస్య? నాకు తెలిసి ముందు నువ్వు తనకి వండి పెట్టాలనుకుంటా. బాగా ఆకలిగా ఉంది. వద్దు, మళ్ళీ వద్దు.